వెల్కమ్ బ్యాక్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు విశేషాలు ఏంటంటే, ఈరోజు మొత్తం మీద అయితే అయ్యప్ప పూజకి అయితే వచ్చామండి. కానీ ఇక్కడ చాలామందికి ఏంటంటే, ఏంది వీడు ఎప్పుడు పూజలకు వెళ్తుంటాడు, ఎప్పుడు అక్కడికి వెళ్తుంటాడు, ఈ తప్పితే ఇంకేం లేదా అని అనుకుంటారు. కానీ ఒకటైతే నిజము, ఎన్ని పూజలున్నా అయ్యప్ప పూజ మాత్రం నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే ఎన్నిసార్లు పడి పూజ చూసినా కానీ తీరని కోరిక ఏది అంటే అయ్యప్ప పూజనే. ఎందుకు చెప్పు, అందరితో అయితే ఇది సాధ్యం కాదు కదా. అంటే అందరి దగ్గర అంటే మనీ ప్రాబ్లము, ఇంకే ప్రాబ్లము సంథింగ్, అయ్యప్ప పూజకి వెళ్ళగలుగుతాం కానీ పూజ అయితే చేయలేం కదా. సో ఈరోజైతే నేను అంటే అందరిని ఉద్దేశించి కాదు, ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకే మిత్రమా, ఇది మీరేమనుకోకండి. ఇక్కడున్న అయ్యప్పలందరూ చాలా అంటే చాలా బాగా. ఇంకో విషయం ఏంటంటే, సన్నిధానంలో ఎలా అయితే పూజ చేస్తారో సేమ్ నేను అనుకున్నాను. నాది హనుమాన్ మాల అయిపోయింది కదా, కానీ పూజనే అబ్బా, ఏమని అనుకోండి. ఎందుకంటే అయ్యప్ప పూజలో ఎన్నిసార్లు చూసినా, హనుమాన్ పూజ ఎన్నిసార్లు చూసినా, పోయిన అమాస ముంగట హనుమాన్జీ పూజ, ఈ అమాసకి అయ్యప్ప పూజ. సో అదృష్టం ఆయన కరుణిస్తున్నందుకే మనం ఈ అదృష్టానికి చేయుతులమైనము. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నేను ఒక అబ్జర్వేషన్లో పెట్టినాను. కానీ ఈ మధ్యకాలంలో అయితే వీడియోలు అయితే చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీకు బీ తెలుసు, ఎందుకంటే రొటీన్ వీడియోల వల్ల మీరు బీ కొద్దిగా ఇబ్బంది పడుతుర్రు అని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అయ్యప్పలు బీ నేను ప్రసాదం అంటే నార్మల్గా నేను చూడలేదు, నిజం చెప్తున్నా. అంటే ఇన్ని రోజులు నేను అయ్యప్ప పూజలో క్లారిటీగా దగ్గరుండి చూసినానంటే ఈ పూజనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత బాగా, ఇంత మంచిగా అలంకరణ చేస్తారంటే, మాకు ఎప్పుడు హనుమాన్జీ మాలలో పిలుస్తుండే, అయ్యప్ప పూజకి రండి, అయ్యప్పలో కలవండి, అయ్యప్పకి ఎలా చేయాలో చూడండి అని. కానీ అందరూ అన్నప్పుడు మిగతా వాళ్ళకి ఏముండదు సామె అని అంటుండే, కానీ ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ ఇంకా పూజ మీద అందరూ కూస్తున్నారు ఫ్రెండ్స్. సో నేను ఎక్కువ మాట్లాడేసినాను అనిపిస్తుంది. ఇంక అక్కడ నుంచి పూజ స్టార్ట్ అయింది. ఫస్ట్ థింగ్, అయ్యప్ప పూజ స్టార్ట్ చేయగానే మీదున్న 3 దీపాలు వెలిగించి, దాని తర్వాత కింది నుంచి మీదికి వెలిగించుకుంటూ వెళ్ళాలి. అది ఎవరైతే పూజ అయితే చేపిస్తున్నారో వాళ్ళు మాత్రమే వెలిగించాలంట. ఓహో, నేను అనుకున్నాను ఇటు చింటూ అటు డాడీ వాళ్ళు అంటే చింటూ వాళ్ళ డాడీ వీళ్ళు చేస్తారు అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న మా కన్యస్వామి, ఇక్కడ ఉన్న పక్కన కన్యస్వామి, గురుస్వామి, వీళ్ళందరూ అయితే ఈ విధంగా అయితే పూజలు స్టార్ట్ చేసారు. ఏముంటుంది పూజలో, ఫస్ట్ గణేష్ మహారాజ్, తర్వాత గురుదేవుడు, తర్వాత గాయత్రీదేవి, వీళ్ళ మంత్రాలు చదివిన తర్వాత ఉత్తిష్ట భూత పిశాచ హేతేవే రోదన, అవి దాని తర్వాత మొత్తం చెప్పలేకపోతున్నాను. దాని తర్వాత కొద్దిగా సంకల్పం, దీపారాధన, ధూపారాధన, ఇంకా ఆయనకి కొన్ని పాటలు. నిజంగా అంటున్నా కదా, ఈ అయ్యప్ప పూజలో నాకు నచ్చింది ఒకటే అయ్యప్ప ఎందుకంటే అయ్యప్ప పూజ కోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తా. అందులో నేను ఈరోజు చెరువు గట్టుకు వెళ్ళేది ఉంది, సోమవారం కదా. ఇంకో విషయం ఏంటంటే, వీడియో కొద్దిగా డెలికేట్ అయ్యి వీడియో మంగళవారం రిలీజ్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా పూజలో టైం లేదు కదా. ఇంకా అప్పుడే మా చింటు స్వామి వచ్చి ఇద్దరం ప్రసాదం తీసుకొని వచ్చి ఒకటి అయ్యప్ప దగ్గర, ఇంకొకటి వాళ్ళ కులదేవత దగ్గర నైవేద్యం పెడతారు. ఎందుకంటే అది నేను ఇన్ని రోజులు ఇక్కడే అనుకున్నా, కానీ ఫస్ట్ అయ్యప్ప దగ్గర పెట్టి తర్వాత కులదేవ దగ్గర పెడతారని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇది ఒక ప్లస్ పాయింట్.
చాలామంది అడుగుతారు యూట్యూబ్లో వీడియోలు ఎందుకు తీస్తలేరు ఏమైంది అని. కానీ కొద్దిగా మేబీ డల్ అయిపోయినాను. కానీ తీద్దాం అనుకుంటున్నాను, మంచి ఎంటర్టైన్మెంట్తో తీద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఒక్క లైక్ వల్ల మా బూస్టింగ్ పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా అదృష్టం ఎంత బాగుందో చూడండి. అయ్యప్పల పక్కనే కూర్చొని హాయిగా ప్రసాదం తిని ఇంకేమి ఇంటికి వెళ్తున్నాను. స్వామియే చెప్పక్క సమయం ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు నాన్న చెప్పేది.